కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు 1, 2 కొంచెం కుంగితే నానాయాగి చేసినా అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇవాళ 8 మంది జీవన మరణ సమస్యతో లోపల ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేడిగడ్డ విషయంలో నానాయాగి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తుంది ప్రభుత్వం? అంటే గతంలో కేసీఆర్ గారు ఏది చేసినా కూడా తెలంగాణ ప్రజలకు ముందు చూపుతుండే, అంటే భవిష్యత్ తరాలు బాగుపడాలా, భవిష్యత్ తరాల కష్టాలు తీరాలా, తెలంగాణ మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి దూరదృష్టితో చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా దానికి ఫెయిల్యూర్గా చేయాలనేటువంటి ప్రయత్నం, అంటే ఫెయిల్యూర్గా చూపించాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. గతంలో కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్టుని ఎంత దూరదృష్టితో, ఎంత ముందు చూపుతో ఫినిష్ చేశారో, చిన్న ఒక పిల్లర్ కుంగితేనే మొత్తం ఏదో జరిగిపోయినట్టుగా చిత్రించి మొత్తం ఆ ప్రాజెక్టే పనికిరానట్టుగా గొగ్గోలు పెట్టారు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా కూలిపోవడం, రాలిపోవడం అన్నట్టుగా జరుగుతూ ఉంది. మొన్న సుంకిశాల సంఘటన జరిగిన దాదాపుగా 6-7 నెలల కాల వ్యవధిలోనే మళ్ళీ ఇప్పుడు ఇవాళ మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేటువంటి చాలా తీవ్రమైన ప్రాణ నష్టం జరిగేది బై మిస్టేక్ అక్కడ కనుక వాళ్ళు ఉంటే నిజంగా చెప్పాలంటే ఇంకా పెద్ద విషాదం అయ్యేది. ఈ కార్మికుల యొక్క నిజంగా వాళ్ళ అదృష్టం. దాదాపుగా టీబీఎం అనేటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ 14.5 కిలోమీటర్ల మేరకు వెళ్ళింది. అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంశంలో అధికారులు చాలా స్పష్టంగా సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు కూడా చెప్పారు, తీసుకెళ్లేటప్పుడు మీరు తీసుకెళ్తున్నారు కానీ ఆ యొక్క ల్యాండ్ ఎంతవరకు సఫిషియెంట్గా ఉంది, ఆ పైన ఉన్నటువంటి పెచ్చులు ఎంతవరకు బలంగా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి, ఆలోచించకుండా వెళ్తూ ఉన్నారు. మీరు కేవలం ఇది పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వెళ్తా ఉన్నారు కానీ కార్మికుల జీవితాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళ ప్రాణాలను పణంగా పెడతా ఉన్నారు అని చెప్పినప్పటికి కూడా వినకుండా ఇవాళ వాళ్ళు పనులు పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే లోపలికి వెళ్ళే వరకు బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటన ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అక్కడ వాటర్ లీకేజ్ జరుగుతూ ఉంది, మొత్తం బురదమయం అయిపోయింది. దాదాపుగా 24 నుంచి 25 అడుగుల ఎత్తు వరకు మట్టి కూలిపోయింది. రాజేష్ గారు, కార్మికులందరూ కూడా ఇప్పుడు ఆ 8 మంది కార్మికుల పైన అంత పెద్ద ఎత్తున మట్టి కూలిపోయింది. ఆ మట్టిని తొలగించడానికి అసాధ్యం ఉంది. చిమ్మ చీకటి, కన్ను రెప్ప కూడా తెలవలేని పరిస్థితుల్లో ఆ చీకట్లో ఎట్లా ఏ విధంగా కాపాడాలనేటువంటిది ఇవాళ అక్కడ లోపలి నుంచి బయటపడినటువంటి కార్మికుల వాయిస్ వింటూ ఉంటే, వాళ్ళ వేదన వింటూ ఉంటే అసలు నిజంగా మేము మా వాళ్ళకి ఇంత బయటకు రాకపోతే మేము ఎందుకు చూపిస్తాం, ఇవాళ మా కార్మికులకి ఇంత ప్రాణాలతో బయటకు రాకపోతే ప్రభుత్వానికి మేము ఎందుకు చూపిస్తామని అల్టిమేటం జారీ చేసే పరిస్థితికి వచ్చిందంటే ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి జలసాల అవసరమైంది. కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉంది. అక్కడ ఏం జరిగిందో అనేటువంటిది సమీక్ష లేకుండా, అక్కడ నుంచి సమాచారం తెలుసుకోకుండా వెళ్ళి నువ్వు క్రికెట్ మ్యాచ్లు చూస్తావు అంటే నీ క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న చిత్తశుద్ధి ఇవాళ ఈ కార్మికుల ప్రాణాలు లేకపోవడం దురదృష్టకరం.